గొప్పతనమా కాదు మనకు? మన తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వ్యక్తి భారత జాతీయ పతాకాన్ని రూపొందించినంటే ఇది తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రాలకు చాలా గొప్పతనం. ఇది ఇవాళ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా, చంద్రమండలం మీద పోయినా కూడా, ఎక్కడ క్రీడల్లో, జాతీయ స్థాయి క్రీడల్లో ఎక్కడ గెలిచినా కూడా జాతీయ పతాకాన్ని పట్టుకుంటేనే ఇవాళ మన గౌరవము వచ్చినటువంటి పథకాన్ని కానీ చేసినటువంటి గొప్ప కార్యానికి ఒక గౌరవం వస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇలా క్రికెట్లో గెలుస్తారు, ఇండియా టీం గెలిచాక ఏం పట్టుకుంటారు చేతిలో? భారత జాతీయ. హాకీలో గెలుస్తారు, ఏం పట్టుకుంటారు? జాతీయ పతాకం. ఎవరెస్ట్ శిఖరం పైకి పోతారు, అక్కడ ఏం ఎగరేసేస్తారు? జాతీయ పతాకం. అటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం ఇలా ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా భారత జాతీయ పతాకానికి గౌరవం వచ్చిందంటే ఏ దేశమే కూడా, ఏ దేశానికి సంబంధించినటువంటి జాతీయ పతాకానికి గౌరవం రావాలంటే ఇలా భారత జాతీయ పతాకానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం వస్తుందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం ముందుకు సాగుతున్నది. ఆర్థిక ప్రగతిలో ఏ దేశం ముందుకు వస్తే, ఏ దేశం శక్తివంతంగా తయారవుతుందో, ఏ దేశంలో ప్రజలందరూ ఐక్యతగా ఉంటారో, ఏ దేశం ధైర్యాన్ని, శక్తిని ప్రదర్శిస్తుందో ఆ దేశం యొక్క జాతీయ పతాకం ప్రపంచంలోని అన్ని దేశాలు గౌరవిస్తాయి, గుర్తిస్తాయి, సెల్యూట్ చేస్తాయి. ఇవాళ భారత జాతీయ పతాకానికి ప్రపంచం అంతా కూడా సెల్యూట్ చేస్తుందంటే ఇవాళ భారతదేశంలో వెల్లువిస్తున్న ప్రజాస్వామ్యం కానీ, ఆర్థిక ప్రగతిలో 10వ స్థానం నుండి భారతదేశం ఇలా 5వ స్థానానికి రావడం, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల్లో 3వ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. 2047 వరకు నెంబర్ 1 స్థానానికి భారత ఆర్థిక ప్రగతి ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా వాళ్ళ భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు, భారత జాతిని పొగుడుతూ ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల్లో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి తర్వాత ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, చేతులుంటే అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిని చూసే ఇలా భారత జాతీయ పతాకానికి భారతదేశానికి గౌరవం వస్తుంది. భారత జాతీయ పతాకం గౌరవం వచ్చిందంటే మనకు గౌరవం వచ్చినట్టు. ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఉండే, ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంపీల చుట్టూ గిరగిర తిరగాలి. ఎస్టీడీ బూత్ పోయి ఎవరికైనా ఫోన్ చేయాలంటే క్యూలో నిల్చోవాలి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, అవునా కదా? ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, భారతదేశం పెరుగుతూ ఉన్నది. ఒక సిలిండర్ కావాలంటే ఏళ్ల తరబడి వేడి చేస్తున్నాం, ఇవాళ ఇంటికే సిలిండర్లు వస్తూ ఉన్నాయి. ఇట్లా అనేక విషయాలు కూడా భారతదేశం అభివృద్ధి చెంది. ఇంకా అనేక దేశాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇవాళ పక్కనే పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్కు మన దేశానికి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది, కానీ పాకిస్తాన్ యొక్క జాతీయ పతాకానికి ప్రపంచంలో గౌరవం లేదు. పాకిస్తాన్ భారత జాతీయ పాకిస్తాన్ పతాకాన్ని ఎవరు గుర్తిస్తలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేదు అక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ మహిళలకు స్వేచ్ఛ లేదు. అక్కడ ఆ దేశ ప్రధానిని కానీ, ఆ దేశ అధ్యక్షుని కానీ పదవి పోయిన తర్వాత ఉన్నప్పుడు కానీ మిలిటరీ వాళ్ళు ఎప్పుడైనా ఏ స్థలంలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని ప్రజాస్వామ్యం అన్నారు. మిలిటరీ చేతిలో పాకిస్తాన్ నడుస్తున్నది, కానీ భారతదేశం ప్రజల చేతిలో నడుస్తున్న ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇతర దేశాలకు మన దేశాలకు తేడా అది. మనం చూస్తాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు అనేక మంది భారతీయ యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కుకున్నప్పుడు 2 దేశాలతో మాట్లాడి, ఈ దేశ ప్రధాని ఆ దేశ ప్రధాని, ఈ దేశ అధ్యక్షుడు ఆ దేశ అధ్యక్షుడితో మాట్లాడి మన భారతీయ యువకులను అక్కడి నుంచి క్షేమంగా తీసుకురావడానికి 2 దేశాల అధ్యక్షులు ఏం చెప్పారు? మీ యువత చేతిలో, మీ భారతీయ చేతిలో మీ భారత జాతీయ పతాకాన్ని పెట్టుకొని బయటికి రమ్మనండి. మా వాళ్ళు ఎక్కడ కూడా కాల్పులు జరపరు, వాళ్ళను భారతలో క్షేమంగా ఈ దేశం నుంచి మీ భారతదేశానికి తరలిస్తామని 2 దేశాలు చెప్పినప్పుడు వాళ్ళ భారత జాతీయ పతాకం యొక్క గొప్పతనం ఏందో ఆ రోజు చూసినాం. మనం టీవీలో చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. ఇలా పాకిస్తాన్ కు సంబంధించిన యువకులు కానీ, ఇతర దేశాలకు సంబంధించిన యువకులు కానీ, మేము ఈ యుక్రెయిన్ నుంచి మా దేశానికి క్షేమంగా పోవాలంటే మా చేతిలో మా దేశ జెండా సరిపోదు, మా దేశ జెండా ప్రాణాలతో బయటకు పోము, మా చేతిలో భారత జాతీయ పతాకం ఉంటేనే మేము బయటికి పోతామని భావించి ఇతర దేశాలకు సంబంధించిన యువత కూడా భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి జాతీయ పతాకానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం వస్తే మనం కూడా భారతీయులుగా
మన భారత జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇలా భారత జాతీయ పతాకం ఇలా మువ్వల జెండా పైన ఎగురుతుంటే మన లోపల తెలియని ఒక ఉద్వేగం వస్తుంది. జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే మన లోపల ఒక ఆవేశం, ఒక ఆలోచన, ఒక దేశభక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి జాతీయ పతాకాన్ని చూసినప్పుడు దేశభక్తి కాదు, జాతీయ గీతం పాడినప్పుడు దేశభక్తి కాదు. నిరంతరం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తే నిజమైన భారతీయుడు. ఇలా భారత జాతీయ పతాకం ఎగురుతున్నప్పుడు మన కళ్ళల్లో ఏం కనవాలి? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి ఆ అమరవీరులు మన కళ్ళలో కొనాలి. ఒక గాంధీ మహాత్ముడు కనవాలి, ఒక వీర సావర్కర్ కనబడాలి, ఒక సర్దార్ భగత్ సింగ్ కనబడాలి. ఇటువంటి మహనీయులను తలుస్తూ మనం జాతీయ గీతాన్ని ఆలపించాలి తప్ప ఇవాళ కేవలం స్టైల్ కోసమో జెండా ఎగరేయడం, స్టైల్ కోసం జాతీయ గీతాన్ని ఆలపించేటువంటి వ్యక్తులు భారతీయులు కాదు. నిరంతరం వాళ్ళు మన కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగాల వల్లనే వాళ్ళ భారత జాతీయ పతాకాన్ని స్వేచ్ఛగా ఎగురుచుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అందుకే ఇవాళ ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా మారుతుందంటే అన్ని రంగాల్లో అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి, అందరూ ఐక్యతను ప్రదర్శిస్తున్నాం కాబట్టి వాళ్ళ భారతదేశానికి ఆ స్థాయి గౌరవం వస్తుందన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎండ కొడుతున్నప్పుడు కూడా మీ దేశభక్తిని మీరు ప్రదర్శించడం చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేచర్ యూత్ క్లబ్ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలిసినటువంటి చిన్నారి విద్యార్థులందరూ కూడా మీరు మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి, మీ తల్లిదండ్రులు కళను నెరవేర్చే విధంగా ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి, మీరందరూ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంత